ఇప్పటికే వైసీపీలో మొత్తం మర్రి రాజశేఖర్తో కలిపి 5గురు ఎమ్మెల్సీలు రాజీనామా చేశారు. ఇప్పుడు నెక్స్ట్ రాజీనామా చేయబోయే ఎమ్మెల్సీ ఎవరు అనేది ఇప్పుడు చర్చ. అయితే ప్రధానంగా 5గురు ఎమ్మెల్సీలు వైసీపీకి దూరం అయ్యారు, కానీ ఇంకా వాళ్ళ రాజీనామాలు అయితే ఆమోదించలేదు. పోతుల సునీత మొదట రాజీనామా చేశారు ఆమె ఫస్ట్. అదే బాటలో తర్వాత కరి పద్మశ్రీ, అలాగే కళ్యాణ్ చక్రవర్తి, జయమంగళ వెంకటరమణ వీళ్ళందరూ. ఇక లేటెస్ట్గా చూసుకుంటే మర్రి రాజశేఖర్ వీళ్ళందరూ వీడారు. అయితే ఇప్పుడు 6వ ఎమ్మెల్సీగా ఎవరు అనేది చూసుకుంటే ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లాకు చెందిన వారే అవుతారు అనేది, అది కూడా ఆయన 3 దశాబ్దాల రాజకీయ జీవితం కలిగిన సీనియర్ మోస్ట్ నేత తోట త్రిమూర్తులు త్వరలో రాజీనామా చేయబోతున్నారు అనే ఒక ప్రచారం అయితే జరుగుతుంది. ప్రచారం మాత్రమే. అయితే ఇక్కడ 1994లో తొలిసారి ఆయన రామచంద్రపురం నుంచి గెలిచారు. ఆ తర్వాత అనేక సార్లు ఎమ్మెల్యేగా గెలిచారు. ఆయన టీడీపీ, కాంగ్రెస్, ప్రజారాజ్యం ఇలాగ వైసీపీలో ఎన్నో పార్టీలు, ఒక రకంగా అన్ని పార్టీలు మారారు ఆయన. ఇప్పుడు వైసీపీకి వచ్చిన తర్వాత ఆయనకి ఎమ్మెల్సీ పదవి ఇచ్చారు ఒక రకంగా జగన్మోహన్ రెడ్డి పిలిచి. అలాగే మండపేట నియోజకవర్గం నుంచి ఆయన ప్రాతినిధ్యం వహిస్తున్నారు. మండపేటలో గెలవాలనుకున్నారు, కానీ అది సాధ్యం కాలేదు. మళ్ళీ వరుస విక్టరీలు కొడుతున్న వేగుల జోగేశ్వరరావుకే మండపేట నియోజకవర్గం దక్కింది. అయితే ఇప్పుడు వాస్తవానికి ఈయనకి మళ్ళీ అధికారంలోకి వస్తే తోట త్రిమూర్తులకి మంత్రి పదవి ఇస్తారు అనేది. పైగా ఈయనకి ప్లస్ ఏంటంటే కాపు సామాజిక వర్గం. కాకపోతే ఆ కోరిక నెరవేరలేదు. ఈ నేపథ్యంలో ఇప్పుడు ఆయన ఒక రకంగా ఆయన టోన్ అయితే మారుతుందట తాజాగా. అంటే ఇటీవల బడ్జెట్ సెషన్ సందర్భంగా జనసేన అధినేత పవన్ కళ్యాణ్తో చాలా సన్నిహితంగా ఉన్నారట. ఈ నేపథ్యంలోనే ఆయన రూట్ ఎటువైపు అనేది ఇప్పుడు ఒక చర్చ అయితే నడుస్తుంది. సామాజిక వర్గాల పరంగా చూసుకుంటే జనసేనకి గోదావరి జిల్లాలో ఆదరణ అనేది అధికంగా ఉన్న చోట ఆ పార్టీని కాదని వేరే పార్టీ నుంచి రాజకీయం చేయడం కష్టమే అన్నది కూడా ఒక సామాజిక వర్గం వారి ఆలోచనగా ఉంది అనేది. ఇక తోట త్రిమూర్తుల విషయం తీసుకుంటే ఆయన వైసీపీలో ఉండలేకపోతున్నారు అని కూడా చెప్తున్నారు. చాలా కాలంగా ఆయన జనసేనలో చేరతారనే ప్రచారం పెద్ద ఎత్తున సాగుతూ వస్తుంది. అయితే వైసీపీ ఎమ్మెల్సీలు రాజీనామాలు చేసిన వాటిని చైర్మన్ ఆమోదించకపోవడంతో తోట త్రిమూర్తులు వంటి వారు వెనక్కి తగ్గుతున్నారు అనేది. అంతే తప్ప రాజీనామా చేస్తే మాత్రం ఇమీడియట్గా ఆయన కూడా ఆ లైన్లో ఉంటారు అనేది. అలాగే ఇంకోవైపు నుంచి చూస్తే యనమల రామకృష్ణుడికి మరోసారి ఎమ్మెల్సీగా ఛాన్స్ ఇవ్వాలి అనేది తోట త్రిమూర్తులు శాసన మండలిలో తన వాయిస్ వినిపించడంతో అధికార ప్రతిపక్షాలు రెండు ఒక్కసారిగా ఉలిక్కి పడాల్సి వచ్చింది. యనమల టీడీపీ నేత ఆయనకు మద్దతుగా ఎందుకు తోట తన గొంతును వినిపించాల్సి వచ్చింది అన్నది మాత్రం ఎవరికి అర్థం కావట్లేదు. ఇవన్నీ పక్కన పెడితే తోట త్రిమూర్తుల పదవీ కాలం మరొక 2.5 ఏళ్లకు పైగా ఉంది అనేది. అయితే ఇదే ఇక హోదాతో కనుక పార్టీ మారిన, ఇదే హోదాతో కనుక పార్టీ మారిన అవకాశం ఇస్తే కనుక పార్టీ మారేందుకు ఆయన సిద్ధంగా ఉన్నారు అని కూడా. అలాగే తన రాజకీయ వారసుడు టికెట్ మీద ఆయన హామీ ఇచ్చినా సరే ఆయన ఖచ్చితంగా జనసేనలోకి వెళ్ళే అవకాశం, గాజు గ్లాస్ గుర్తును పట్టుకునే అవకాశం ఉంటుంది అనేది. ఏదేమైనా మొత్తానికి చూసుకుంటే తోట త్రిమూర్తులు తూర్పుగోదావరి జిల్లాలో అందరికీ సుపరిచితమైన వ్యక్తే. దశాబ్దాల తన రాజకీయ జీవితంలో ఇప్పటికే ఆయన దాదాపుగా 4 పార్టీలు పైగా ఆయన మారారు. అందువల్ల ఆయన పార్టీ మారతారా లేదా అంటే మారరు, ఒకే పార్టీలో ఉంటారనైతే ఎవరు చెప్పరు. పార్టీ మారే ఉద్దేశం ఉంటే ఆయన ఖచ్చితంగా మారిపోతారు. కాకపోతే అవతల పార్టీ ఇచ్చే ఆఫర్ని బట్టి ఉంటుంది. పైగా ఆయన ఎమ్మెల్సీగా ఉన్నారు కాబట్టి ఆయన పార్టీ మారతారా లేదా, ఈ ప్రచారం వెనక వాస్తవం ఏంటనేది చూడాలి.